హిందూ రాష్ట్ర పత్రిక పెట్టి అఖండ భారతాలు చెప్తారు. ఈ దేశంలో బ్రిటిష్ ఇండియాలో కూడా 73% దాకా హిందువులు ఉన్నారు, మిగతా వాళ్ళు మైనార్టీలు ఉన్నారు కదా. నేను అడుగుతా, ఈ మైనార్టీలు ఏం చేద్దామని? వాళ్ళందరినీ తీసుకెళ్లి నెట్టేసి అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో కలిపేస్తావా? అంటే పాకిస్తాన్ ఆక్రమించి అక్కడ ముస్లింస్ అందరినీ చంపేస్తావా? ఈ పిచ్చి మాటలు ఎవరైనా మాట్లాడతాడు? అసలు సాధ్యమే ఇలాంటి మాటలన్నీ కూడా. భారతదేశంలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారు మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటాం. అటు ఇటుగా చూస్తే 20% మైనారిటీస్ ఉన్న దేశం మనది. ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని 28 కోట్ల జనాన్ని మనం ఏం చేస్తాం? వీళ్ళందరినీ కూడా మనం నిర్మూలిస్తామా? నువ్వు శుద్ధి కార్యక్రమము, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ కూడా శుద్ధి కార్యక్రమము, లేకపోతే గర్వాపసి పెట్టుకుని అందరినీ మేము హిందువులుగా మారుస్తూ ఉంటే అవదది. ఒకటి అన్యాయము, అసందర్భము, దుర్మార్గము. వివేకానందుడి మాటలు చెప్పాలంటే వివేకానందుడు ఏం చెప్పాడు? నీ మతమే ఉండాలి, నా మతం ఉండాలి, నీ మతం ఉండొద్దని నువ్వు అనుకుంటే కనుక నిన్ను చూసి జారిపడతాడు. ఆయన అంటే ఆర్ఎస్ఎస్ ఇదే మాట చెప్పాడు, నేను చూసి జారిపడతాను అని. అన్ని మతాలు ఉంటాయి. వివేకానంద ఆర్ఎస్ఎస్ కామెంట్ చేసేవాడా? ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే హిందువుల్ని ముస్లింల్ని కలిపి దేశంలో నడిపించాలనేటువంటి కర్తవ్యం గాంధీకి, అంతకుముందు తిలక్ ఉంది. అంతకంటే ముందు వివేకానందుడు ఉంది కాబట్టి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని చెప్పాడు. గాంధీ గారు హిందూ ముస్లిం ఐక్యత తన ప్రాణంగా చచ్చిపోయాడు. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విగ్రహాలు పెట్టారు కానీ ఎక్కడ రాయట్లేదు ఆ విషయాన్ని. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో మనం అఖండ భారతాన్ని సాధించవచ్చు అని నేను చెప్తున్నాను. ఉపనిషత్తుల ప్రాతిపదికన సాధించవచ్చు. అయం నిజ పరోవేది గణనలకు చేస్తాం ఉదార చరిత్రంతో వసుదైక కుటుంబం. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అనేటువంటి బేస్ మీద మనం ఒక అఖండ భారతం ప్రపంచాన్ని మొత్తం కలపచ్చు. అఖండ భారత్ అంటే వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోద్దా? బోత్ సైడ్ లవ్ అవసరం లేదా? బోత్ సైడ్ లవ్ రావాలంటే మొత్తం మాట మనం ప్రాతిపదిక ఏర్పాటు చేస్తే లవ్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కోరుకోలేదని చెప్తున్నాను నేను. ఈ రోజు కూడా పాకిస్తాన్ దాన్ని ప్రేమిస్తాను అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ రోజు కోరుకోలేదు. సాలిడ్ ప్రూఫ్ ఉంది. జిన్నా వీళ్ళు మిత్రులు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే ఏంటి అసలు జిన్నా గానీ ఆర్ఎస్ఎస్ గానీ సావర్కర్ గానీ మిత్రులు డైరెక్ట్ ఉదాహరణ ఏంటంటే అద్వానీ గారు జిన్నాని పొగుడుతూ పుస్తకం రాశాడు. అద్వానీ జస్వంత్ సింగ్ రాశాడు. వీళ్ళిద్దరు బీజేపీ నాయకులే. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాన్ని మెంగళ కక్కలకు వచ్చారు. నేను అడుగుతున్నాను, అద్వానీ గారు కానీ జస్వంత్ సింగ్ గానీ మీరు కానీ జీవితంలో గాంధీ గారిని పొగుడుతూనో లేకపోతే మరొక వ్యక్తిని పొగుడుతూ మీరు ఎందుకు పుస్తకం రాయలేదు? జిన్నాను పొగుడుతూ జిన్నా తప్పేం లేదు. జిన్నా వాళ్ళ దేశం చేయలేదు. జిన్నా మతోన్మాది కాదు. మతోన్మాది కాదన్నా. వీళ్ళు మతోన్మాది కాదు కాబట్టి ఆయన కూడా మతోన్మాది కాదు. వీళ్ళిద్దరు మిత్రులే కదా. వీళ్ళ సిద్ధాంతం ఒకటే కదా, కలర్ వేరంతే. అద్వానీ అట్లా రాసిండా? అద్వానీ స్పష్టంగా రాశాడు. అద్వానీ రాసినప్పుడు దాని మీద గొడవ అయింది. ఆయన పుస్తకంలో కామెంట్స్ అవి. డైరెక్ట్ పుస్తకాన్ని అదే పేరు మీద జిన్నా చరిత్ర జస్వంత్ సింగ్ రాశాడు. ఈ రెండు పుస్తకాల టైంలోనూ బీజేపీలోను ఆర్ఎస్ఎస్ లోను సంక్షోభం. ఎందుకంటే వీళ్ళు బయటకి తమ అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పరు. వీళ్ళకి 6 అభిప్రాయాలు ఉంటాయి. ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి. ఈయన ఉన్నది పెట్టేశాడు బయట. అమాయకత్వం, మంచితనం. దానివల్ల అది వివాదం అయింది. నేనంటే మరి నెహ్రూ మీద గాంధీ మీద రాయాల్సింది ఎందుకు రాయలేదు? జిన్నా ఎందుకు అంత ప్రియమైన వాడేగాడు? జిన్నా పేరు చెప్తే, అద్వానీ పేరు చెప్తే, జస్వంత్ సింగ్ చెప్తే పాకిస్తాన్ లో ఆ రోజుల్లో చాలా మంచి అభిమానం ఉండేది. మా జిన్నాని మెచ్చుకున్నారండి. మీ హృదయం అక్కడ ఉంది అని చెప్తున్నారు. కానీ ముస్లిం మతోన్మాదానికి ఆయన ఏ రోజు లొంగిపోలేదు. హిందూ మతోన్మాదాలు లొంగిపోలేదు. ముస్లిం మతోన్మాదం. ఆశ్చర్యం ఏంటంటే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ముస్లిం అంతా ఆ రోజు నువ్వు హిందూ ప్రతినిధి అన్నారు. ముస్లిం చంపేస్తారని అభిప్రాయం ఉండేది. క్విట్ ఇండియా స్పీచ్ మేము ప్రింట్ చేసాం, మీరు చూడండి. క్విట్ ఇండియా స్పీచ్ లో నన్ను కనుక ముస్లిం చంపితే ముస్లిం మతానికి ద్రోహం చేసిన హిందూ చంపుతారని అభిప్రాయం లేదు అక్కడ. ముస్లింస్ ఆయన హిందూగా చూశారు, హిందూ మతోన్మాదిగా చూశారు. హిందువులు ముస్లిం అపీస్ చేస్తున్నాడు. ముస్లిం ఎప్పుడు సమైక్యత కోరేవాడు రెంట్కి భ్రష్టులు అవుతాడు అంటే తయారు చేశారు. కానీ వాస్తవం వీళ్ళు మిత్రులు, వీళ్ళు అపీల్ చేశారు. నువ్వు జిన్నాతో స్నేహం చేసావు, నువ్వు తీర్మానం ఆమోదిస్తుంటే సైలెంట్ గా ఉన్నావు, నువ్వు పాకిస్తాన్ తీర్మానం ఆమోదిస్తుంటే నోరు మూసుకొని కూర్చుంటావు సింధు అసెంబ్లీలో. నువ్వు బెంగాల్లో ఫజలుల్ హక్ తో కలిసి మీ శ్యామప్రసాద్ ముఖర్జీ మంత్రిగా మీరు ప్రభుత్వాలు, అది కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశంలో లక్షల మంది జైలు పాలవుతున్నప్పుడు మీరు ఏర్పాటు చేసి ఈ దేశ ప్రజలు ఎలా చేయాలనేటువంటి ఆలోచనలు చేశారు. మీరు అక్కడ పడితే ఎట్లా నిర్మిస్తారు? మీ మాట చెప్తే అక్కడ వస్తాడు? అసలు మేము చెప్తున్నాం, ఇటువంటి ప్రాతిపదిక మనం చెప్తే ఖచ్చితంగా వస్తారు. షేక్ అబ్దుల్లా వచ్చాడు ఆ రోజు, నాకు భారతదేశమే కావాలని వచ్చాడు. నాకు భారతదేశమే కావాలని వాయువ్య సరిహద్దు రాష్ట్రాలు ఇప్పుడు తాలిబాన్ ఎక్కడ వచ్చారు? ఆ ప్రాంతం ప్రజలు ఓటేశారు. నాకు కావాలని సమద్ ఖాన్ అనేటువంటి బలూచి గాంధీ ఉండేవాడు. ఆ బలూచి గాంధీ కూడా చాలా మందికి తెలియదు. అల్లా బక్ష్ సూమ్రో నేతల్ని సింధు రోడ్ల మీద చంపేశారు. వాళ్ళు సింధు తరపున వచ్చేవారు. భారతదేశాన్ని ఎవరు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇవాళ భారతదేశం కాదు అని మతోన్మాద నినాదం వల్ల జిన్నా చెప్పినటువంటి మాటలు నమ్మి పిచ్చోళ్ళు వెళ్ళినటువంటి ఇక్కడ ఈ దేశంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళకి పాకిస్తాన్ లో కలవలేక మహజరులుగా బతుకుతూ, హక్కులు లేక, అవమానాలు, వివక్షలు, ఊచకోతలు తట్టుకుంటూ నానా బాధపడుతూ బతుకుతున్నారు. ఎప్పుడైనా మతోన్మాద నినాదాన్ని నమ్మితే భారతదేశంలో ఎవరికైనా పట్టే గతి అది. అందుకని నేను హిందువులకు అప్పులు చేస్తాను, తప్పు ఇది. అఖండ భారత నినాదం అనేది సక్సెస్ అయ్యేది ఈ విధంగా కానే కాదు. మొన్న
అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు బంగ్లాదేశ్ ఇవన్నిటిని కలిపి పాకిస్తాన్ కలిపి భారతదేశంలో కలుపుతాం, అది మేము అఖండ భారత్ సాధిస్తాం. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఒక గుడి ఉన్నంత మాత్రాన దాన్ని తీసుకెళ్లి భారతదేశంలో కలపాలని ఇండోనేషియా దాకా ఆలోచించడం అనేది వెర్రి బాగులుతాం. అది దానికి ఏదో ప్రాతిపదిక ఉండాలి కదా. ఇప్పుడు మనకి క్రిస్టియన్ మతం పెరిగింది కదా, మీరు తీసుకెళ్లి దాన్ని బ్రిటన్ లోనే అమెరికాలో కలుపుతారంటే తప్పే కదా. ముస్లిమ్స్ కూడా ఇలాంటి తెలివి తక్కువ ఆలోచనలు, అంతా ముస్లిమ్స్ అంతా ఒకటే కౌమనేటువంటి వెర్రిబగులు ఆలోచనలు చేశారు కదా. అది తప్పు, అది సాధ్యం కాదు, అది ఆలోచన చేయడం వేస్ట్. ఒక రాజకీయ నిర్మాణంగా మనతో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు లేదండి. ఆఫ్ఘనిస్తాన్ ఒక అమీర్ ఉండేవాడు, ఆయన బ్రిటిష్ సూజర్నిటీ వాళ్ళ ఆధిపత్యం తట్టుకోలేక ఒప్పుకున్నాడు, కానీ వాడే మందస్థతో కలిసినవాడు కాదు, అది వేరే రాజు ఉండేవాడు. కానీ బర్మా, శ్రీలంక మనతో ఉండేవి చాలా ఎర్లీగానే విడిపోయినాయి. వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా ప్రస్తుతానికి లేదు. కానీ పాకిస్తాన్ భారతదేశంతో విడిపోవడం అంటే, పాకిస్తాన్ అనేటువంటి విడిపోయినప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి విడిపోయింది. ఇవి మాత్రం ఒక రాజకీయ నిర్మాణంగా మనం చాలా కాలం కలిసి ఉన్నాం, ఎక్కువ అనుబంధం, ఎక్కువ సంస్కృతి, ఎక్కువ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళం. దీన్ని మత ప్రాతిపదిక చెప్పడం లేదు, మనకు ఉన్నటువంటి సంస్కృతి ప్రాతిపదిక చెప్తున్నాండి. ఈ ప్రాతిపదికన మనం కలవడం అనేది సాధ్యమే. ఏ వియత్నాం రెండు విడిపోయిన తర్వాత కలవలేదా? ఏ జర్మనీలు రెండు విడిపోయిన తర్వాత తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ ఎవడన్నా కలుస్తారని అనుకున్నారా? ఇప్పుడు జర్మనీ ఈజీగా అంటారు. 90s లో మేము చూసినప్పుడు అది ఈస్ట్ జర్మనీ, జర్మన్ డెమోక్రాట్ రిపబ్లిక్ అనేవారు, దాని వెస్ట్ జర్మనీ అనేవారు. ఇవాళ జర్మనీ ఒకటైంది, ఇవాళ వియత్నాంలో ఒకటైంది, రేపు ఏంటంటే కొరియాలో ఒకటి అవుతాయి. ఏం భారతదేశం ఎందుకు ఒకటి కాదు? భారతదేశం ఖచ్చితంగా ఉంటుంది, మాకు అంతకంటే బలమైనటువంటి బంధాలు ఉన్నాయి, మేము చేయగలుగుతాం. కానీ ఈ దుర్మార్గపు వాయిస్ వల్ల కాదు. భారతదేశాన్ని ఎక్కడ భారతాన్ని ఎవరైతే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని అపోజల్ ఏ రూపంలో వచ్చినప్పటికీ చేయాలి. వాజ్పేయి గారు చేసిన పని చెప్తాను నేను మీకు, అది మనం గమనించాల విషయం. ఈ దేశంలో ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఎవరైతే అంగీకరించారో, ఆమోదించారో, ఆ పక్షం నుంచి వచ్చాడు ఈయన. హిందూ మహాసభని గౌరవించుకుంటూ, RSS ని గౌరవించుకుంటూ వచ్చిన పెద్ద మనిషి, మొట్టమొదటిసారి ప్రధానమైన భారతదేశంలో స్వయం సేవక్, RSS ని ఆత్మ అని చెప్పుకుంటాడు ఇలా పెట్టుకుని. ఆ పెద్ద మనిషి ప్రధాని ఇంత చేసిన మొదటి పని ఏంటంటే లాహోర్ బస్సుకు యాత్ర వెళ్ళాడు. మంచిదే, కానీ ఏ ప్రధాని, జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరా గాంధీ గారు ఎవరు కూడా చేయనటువంటి ఓ పని చేశాడు. ఏమిటంటే ఈ దరిద్రపు లాహోర్ టవర్ దగ్గరికి ఎక్కడ ద్విజాతి సిద్ధాంతం అని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి దానికి గౌరవించి, దాన్ని సెల్యూట్ చేసి దాని దగ్గర సంతకం పెట్టొచ్చాడు, దాన్ని గౌరవిస్తూ. ఇది చాలా అవమానం. ఈ దేశం ఏర్పాటు చేసిన ద్విజాతి సిద్ధాంతానికి వ్యతిరేకం. మేము ఈ పని చేయాల్సింది కాదు, కానీ నీ RSS వచ్చినవాడు ఈ పని చేయగలుగుతాడు. ఆ రోజు ఏం చేశారు వాళ్ళు దుర్మార్గులు కాబట్టి త్రివిధ దళాధిపతులు ఆ రోజు ప్రధాని వాజ్పేయిని అవమానించారు సాల్యూట్ చేయకుండా. చర్చ జరిగింది దాని మీద. జమాత్ ఇస్లామీ మనవాళ్ళు గారు శుద్ధి చేస్తారు, శుద్ధి కూడా చేశారు. ఈ నాటకాలు కూడా అంటే జమాత్ ఇస్లామీ వల్ల, ముస్లిం లీగ్ వల్ల, లేకపోతే RSS వల్ల ప్రజలు కలవరండి, విడదీస్తారు. ప్రజలు కలిసేది, సమైక్యత కలిసేది మన యొక్క జాతీయోద్యమం చెప్పినటువంటి భావతార వల్ల కలుస్తాం. మనం సుభాష్ చంద్రబోస్ ఆలోచనలు, గాంధీజీ ఆలోచనలు, మౌలానా అబుల్ కలాం ఆలోచనలు, నెహ్రూ ఆలోచనలు, వీళ్ళందరూ వల్ల కలుస్తాం. భగత్ సింగ్ ఆలోచనలు, వీటి వల్ల మనం ముందుకు వెళ్ళగలుగుతాం. వీళ్ళలో గ్రేటెస్ట్ స్టార్, ఈ దేశం గురించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు, సమైక్యత గురించి ఒక్క రోజు కూడా ఆయన చెప్పలేదని దేశ విభజన అబద్ధం చెప్తున్నారు. దేశాన్ని గాంధీ విభజించాడు, పచ్చబద్ధం మాట. చివరి క్షణం దాకా అనేక రకాలుగా పోరాడినటువంటి వ్యక్తి ఆయన నౌకాలలో మతకలలో జరుగుతుంటాయి, బీహార్ లో మతకలలో జరుగుతుంటాయి. నౌకాలలో ఎవరంటే ముస్లింలే అపీల్ చేశాడు చెప్తారు. నౌకాలలో చచ్చిపోయింది ఎవరు? హిందువులు చచ్చిపోయారు. ఏ RSS వెళ్ళింది అక్కడికి? ఏ హిందూ మాసం వెళ్ళిందా? గాంధీ వెళ్ళాడా? బీబీ అంతసలం వెళ్ళిందే ఆయన వెంబడి. ఆయన అతి తక్కువ మంది. ఆ రోజు ఆయనకి పలుకుబడి తగ్గిపోతున్నా ఆయన అక్కడికి వెళ్లి హిందువుల్ని చంపకుండా ముస్లిం మతం అడ్డం నిలబడ్డాడు. చాలా దశాబ్దాల పాటు అక్కడ మతకలలో కాకుండా ప్రభావం పడింది ఆయన వల్ల. అలాగే బీహార్ వచ్చాడు, అలాగే ఢిల్లీ వచ్చాడు. మీకు ఒక విషయం తెలుసా? ఈ దుర్మార్గుడైనటువంటి గాడ్స్ ఆయన చంపకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? పాకిస్తాన్ కి వేల మందిని శరణార్థుల్ని వెంటబెట్టుకుని శాంతి సందేశాన్ని తీసుకుని బార్డర్స్ క్రాస్ చేసి అక్కడికి వాయువ్య సరిహద్దు రాష్ట్రాలకి, లాహోర్ కి, ఆ ప్రాంతాలన్నిటికి వెళ్ళి అక్కడ శాంతి నెలకొల్పేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నాడు. అది మహా అద్భుతమైనటువంటి ఆయన జీవితంలో ఇప్పటిదాకా చేసిన అద్భుతాలు. 55,000 మంది సైన్యం మేము ఇక్కడ పంజాబ్ దగ్గర కాపలా కాస్తుంటే ఇక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ అని మౌంట్ బాటన్ మెచ్చుకున్నాడు గాంధీ గారు. కలకత్తాలో మీరు ఒక్కళ్ళే, మా తరఫున ఒకే ఒక సైనికుడు ఉన్నాడు. వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్, ఐ సాల్యూట్ మై వన్ మ్యాన్ బౌండరీ ఫోర్స్ అని చెప్పాడు గాంధీని. మీకు సాల్యూట్ చేస్తున్నాను, మీరు మొత్తం శాంతిని స్థాపించారు. కలకత్తాలో స్థాపించాడు, నౌకారీలో స్థాపించాడు, బీహార్ లో సగం స్థాపించాడు, ఢిల్లీలో మెరకల్ సాధించాడు, ఢిల్లీలో సాధించాడు. అక్కడి నుంచి వెళ్తున్నాడు. నువ్వు చంపేశావు. నువ్వు నిజంగా నువ్వు అఖండ భారతాన్ని కోరుకుంటే జనం చంపబోయావు. మీ ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్టమొదటి ఆమోదించేటువంటి సావర్కర్ చంపబోయావా? ఈ దేశంలో మైనారిటీలు అందరినీ చంపేస్తామని చెప్పినటువంటి గోల్వాల్కర్ చంపబోయావా? ఏమి హిందూ రాష్ట్రం అనేటువంటి పత్రిక పెట్టుకుని మైనారిటీలు అణిచేయాలని చెప్పు నిన్ను నువ్వే కలుసుకుని చచ్చిపోతే బెటర్గా ఉండేది. గాడ్సే చెప్తున్నాను నేను ఈ మాటలని కూడా. ఎందుకంటే వాస్తవంగా ఈ గాడ్సేని మహాత్ముడు దాకా వచ్చారు. ఆ మాటలు మాట్లాడదాం మనం. ఇవాళ సమైక్యత గురించి పోరాడినటువంటి వ్యక్తులని అపహాస్యం చేస్తూ వాళ్ళ వల్ల ఇది కాలేదు. ఈ నెవర్ అపీజ్డ్ ముస్లిమ్స్ ఆయన ఏమి అపీజ్ చేయలేదు, మైత్రి ప్రేమ మాత్రం చేశాడు. దానివల్ల ఫలితం వచ్చింది. దానివల్ల వాయువ్య సరిహద్దు రాష్ట్రాల్లో సమైక్య భారతదేశానికి ఓట్లు పడ్డాయి. కాశ్మీర్ మన వెంబడి వచ్చింది. ఈ దేశంలో చాలా మంది మహనీయులు అనేక మంది ముస్లిం మతం నుంచి వచ్చి
జాతీయోద్యమంలోకి వచ్చి త్యాగాలు చేశారు. ఈ చరిత్ర అంతా మీరంతా తీసేసి ఏ త్యాగం చేయకుండా బ్రిటిష్ వాళ్ళ తొత్తుల్లో బతికి మీరు హిట్లర్ యొక్క ఆలోచన పెట్టుకుని హిందూ మతంలో లేనటువంటి సిద్ధాంతాలు, హిందూ మతంలో లేనటువంటి ఆలోచనలు చెప్తూ మేము హిందువులు రక్షించడానికి వచ్చాం, నీ బంధు రక్షించడానికి వచ్చాం, ఏమి లేదు. ఇవన్నీ చేస్తూ మీరు వాళ్ళ అఖండ భారత్ అనేది అడిగితే హాస్యాస్పదం. మీరు అఖండ భారత్ హిందూ రాష్ట్రాలు కావాలా, అఖండ భారత్ కావాలి, రెండు తెలుసుకోండి. అంటే రెండు ఒకదానికి ఒక పూట ఖచ్చితంగా హిందూ రాష్ట్రాలు కావాలంటే అఖండ భారత్ సాధ్యం కాదు. అందరి యొక్క మతం అనేది ఆరాధన స్థలం. మనకి హిందూ మతంలో లేదండి సిద్ధాంతం. ఇస్లాంలో ఉంది, వాళ్ళు మార్చుకోవాలి, అది కూడా వదులుకున్నారు. హిందూ మతంలో మతం అనేది దేవుడిని నెక్స్ట్ ముక్తి ఎలా రావాలి, లేకపోతే దాని దేవయానము పితృయానము ఉపనిషత్తులు చెప్పారు. స్వర్గము నరకము ముక్తు సాయుధ్యము వైకుంఠము దాని గురించి ప్రయత్నించారు. కానీ ఈ దేశంలో రాజ్యం స్థాపించాలి హిందూ దగ్గర అలా ఎజెండానే లేదు, పుస్తకాలు లేవు ఆ విషయాలని కూడా. ఇప్పుడు నువ్వు హిందూ రాష్ట్రం స్థాపించాలి అన్నది మైనార్టీలు అడిచారు. ఏ పుస్తకాలు ఉంది అయినా ఎక్కడ పెట్టావు ఇవన్నీ కూడా. ఈ ప్రాతిపదిక మీద హిందూ రాష్ట్రం మీద అసలు నువ్వు ఒక చిన్న నాగాలాండ్ లో ఇవాళ 98% క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చెప్పు నువ్వు 3వ తరగతి గోళాంక సిద్ధాంతాన్ని చెప్పండి, 3వ తరగతి బోర్డులో ఉంచుతావు నిన్ను ఓట్లు ఏం చెప్పి ఎంతమంది వేస్తారు చూస్తాను. అబద్ధాలు చెప్తారు కదా మీరు, సిద్ధాంతాలు రాసిపెట్టి నిత్యం అబద్ధాలు చెప్తున్నారు కదా, ఈ రకంగా చెప్తారు. మొన్న మోడీ గారు RSS కార్యాలయానికి వెళ్ళి 100 ఏళ్ళు కంప్లీట్ అయింది. చాలా ఆశ్చర్యం. స్వయం సేవక అయినటువంటి మోడీ గారు ఆయన అక్కడికి వెళ్ళి ఈ RSS వటవృక్షం అని చెప్పాడు. కాదా RSS వటవృక్షమే, కానీ ఆ వటవృక్షం ఎక్కడ కొంచెం దూరంగా ఉంటే బాగుంది. ఈ దేశం అనేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దీని గోడల మీద మొలకెత్తి ఈ గోడల్ని మొత్తం మీకు రావి చెట్టు మర్రి చెట్టు మీ ఇంటి గోడ మీద పడితే మీరు అబ్బబ్బ వటవృక్షం చప్పట్లు కొట్టరు. అది పెరిగిందంటే ఈ నిర్మాణం మొత్తం నాశనం చేస్తుంది. ఈ దేశం ఏ విలువల ప్రాతిపదికగా నిర్మించాము, ఈ మతం ఏ విలువల, హిందూ మతం మీద లేకపోతే భారతదేశం మీద ఈ వృక్షం అనేటువంటిది ఈ మతతత్వ విషవృక్షం అని అడిగితే ఇది వటవృక్షం కాదు, విషవృక్షమే. ఈ విషవృక్షం ఈ వేళ్ళు లోపలికి పంపించి వీటి నిర్మాణాలను సర్వనాశనం చేసి ఈ దేశాన్ని నాశనం చేసి ఈ మతాన్ని నాశనం చేసి ఈ విలువలను నాశనం చేసి ఈ చరిత్రను నాశనం చేసి మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా చూపిస్తూ ఇలా పెరిగి ఈ దేశాన్ని ఇలా కూడా ఉంచలేనటువంటి పరిస్థితి తీసుకొస్తుందని నేను భయపడుతున్నాను. దేశభక్తి మనకుంటే దీన్ని వ్యతిరేకించాను. మీకు ఒక మంచి పోయం చెప్తానండి. సాహిర్ లూధియానీ అనేటువంటి కవి రాసినటువంటిది. ఇది వాజ్పేయి గారు కూడా చాలా ఇష్టపడేవాడు ఆ పోయంని. ఇది చాలా గొప్ప. సాహిర్ లూధియానీ వీళ్ళంతా కూడా దేశ విభజన బాధలన్నీ చూసినవాళ్ళు. సాహిర్ లూధియానీ చెప్పాడు, ఓ వక్త్ గయా, ఆ రోజు వెళ్ళిపోయి, ఓ దౌర్ గయా జబ్ దో కౌమో కా నారా థా. దో కౌమ్ అంటే ద్విజాతి, ద్విజాతి సిద్ధాంతం నినాదం రోజులు వెళ్ళిపోయినారండి ఆయన. అది సాధ్యం కాదు ఇక్కడ. वो वक्त गया वो दौर गया जब दो कौमों का नारा था वो लोग गए इस धरती से. ఆ దరిద్ర ప్రజలు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. జిన్కా మక్సద్ బటవారా థా, ఎవరి లక్ష్యం దేశ విభజన, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు ఇంకా. అవి ఏక్ హే సబ్ హిందుస్థానీ, వాడు మనం అంతా కలిసే ఉన్నాం. అవి ఏక్ హే సబ్ హిందుస్థానీ, ఏ జాన్ లే సారా పాకిస్తాన్, మొత్తం పాకిస్తాన్ తెలుసుకోండి మేమంతా ఒకటే. ఈ ద్విజాతి సిద్ధాంతం ఆ జనం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మమ్మల్ని మీరు మత ప్రాతిపదికలు విభజించలేరు, ఏ జాన్ లే సారా జహా, మొత్తం ప్రపంచం దీన్ని తెలుసుకోండి అన్నాడు. సాహిర్ లూధియానీ మాటలు నేను కొంచెం విస్తరించాలనుకుంటాను. RSS ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ద్విజాతి సిద్ధాంతం ఈ దేశంలో నడవదు. మీ సిద్ధాంతాలను మార్చుకోండి. మీ సావర్కర్ చెప్పింది తప్పు అని చెప్పండి. మీ సావర్కర్ హిందూ మతాన్ని ముస్లిం మతాన్ని ద్విజాతిగా చెప్పినటువంటిది తప్పు అని మీరు ప్రకటించాలి. మీరు మీ పుస్తకాల్లో రాసినటువంటి మైనారిటీలు అణిచివేయాలి, హిందూ రాష్ట్రం, దాని తప్పు అని చెప్పాలి. మీ జెండాలో మీ భారత మాత దగ్గర కాషాయ జెండా తీసేయాలి, త్రివర్ణ పతాకం పెట్టాలి. ఈ దేశ జాతీయోద్యమాన్ని గౌరవించాలి, గాంధీజీని గౌరవించాలి. గాంధీజీ పట్ల మీకు ఎన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయో కూడా చెప్పాలి. ఇంకో విషయం చెప్తాను, ఏ రోజు కూడా సావర్కర్ ఈ దేశం యొక్క ఐక్యతను కోరుకోలేదని చెప్పడానికి ఒక డైరెక్ట్ ఉదాహరణ అంటే తిరువాన్కూర్ సంస్థానం. పటేల్ ఎన్నో మాటలు చెప్తారు కదా వీళ్ళు. తిరువాన్కూర్ సంస్థానం అనేటువంటిది భారతదేశంలో కలవకుండా చిట్ట చివరి దాకా పేచి పెట్టింది. సిపి రామస్వామి అనేటువంటి దాన్ని, అంటే అది డెవలప్ స్టేట్, దాన్ని తప్పడం లేదు. సిపి రామస్వామి మేము కలవండి 100 రకాల పేచీలు పెట్టేవాడు. మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటాము అని ఆయన చెప్తే జిన్నా మద్దతు ఇచ్చాడు. ఆయనకి ఉండు, మేము కావాలంటే నీతో సంబంధాలు మెయింటైన్ చేస్తాం, నువ్వు ఒడ్డే ఉన్నావు, తిరువనకూరు సముద్రం ఒడ్డే ఉంది కాబట్టి పాకిస్తాన్ మేము సపోర్ట్ చేస్తాం. షాకింగ్ విషయం ఏంటంటే దేశభక్తులంతా బాధపడతారు. ఆ సంస్థానంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు, ఆ సంస్థానంలో ఉండే స్వాతంత్ర పోరాట వీరులు ఇది ఎలా సాధ్యం, భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. కానీ సావర్కర్ మద్దతు ఇచ్చాడు వెంటనే. రామస్వామి ఉండు, నేను సపోర్ట్ చేస్తాను నిన్ను. అటు జిన్నా మద్దతు ఇచ్చాడు, సావర్కర్ మద్దతు. ఇంత సేపు కదా మరి. తిరువాన్కూర్ సంస్థానాన్ని మీరు వేరేగా ఉండాలని చెప్పినటువంటి అఖండ భారతం ఎట్లా కోరుకున్నారు? అఖండ భారతం ఏమైనప్పుడు మర్చిపోయారు. అఖండ భారతం నినాదం అప్పుడు లేదా మీకు? అంచేత ఈ పిచ్చి మాటలు కట్టుబడి అఖండ భారతాన్ని మనం కోరుకుందాం, మనం కాంక్షిద్దాం. కానీ సమైక్యత ప్రాతిపదికగా ఎక్కడ భగత్ సింగ్ నుడి తీశారో అక్కడ గొప్ప స్మారకాన్ని కట్టిస్తాం. ఎక్కడ సంపూర్ణ స్వతంత్ర తీర్మానం లాహోర్ నదిలో పెట్టాం, అక్కడ బ్రహ్మాండ స్మారకాన్ని కట్టిస్తాం. ఎక్కడ కరాచీ కాంగ్రెస్ హక్కుల తీర్మానం నుంచి అక్కడ మేము బ్రహ్మాండ స్మారకం కట్టిస్తాం. ఎక్కడ ద్విజాతి సిద్ధాంతం అందించారో ఆ టవర్ ని కూల్చేస్తాం. ఎందుకంటే అసలు పాకిస్తాన్ అనేటువంటి దేశంగా ఉండడానికి వీల్లేదు నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే ఈ మొత్తం భూమి మీద 2 దేశాలు మొత్తం ప్రాతిపదిక ప్రత్యేక కృత్రిమంగా ఏర్పడ్డాయి. భారతదేశం ఏనాటిదో 1000 సంవత్సరాల నుంచి పేరుందండి. నీ పాకిస్తాన్ పేరు మొన్న పెట్టావు,
ఇప్పుడు 47 నుంచే వచ్చింది, కృత్రిమంగా అయిపోయింది. ఇవాళ ఇజ్రాయెల్ ఒకటి మతం ప్రాతిపదికన కృత్రిమంగా ఏర్పాటు చేసి ఎప్పుడు లేని రాచకుంటుని పెట్టారు. ఇది సామ్రాజ్యవాదులు చేసిన పని. వీడు సామ్రాజ్యవాదులు తొత్తు ఈ చిన్న సావర్కర్ కూడా. ఇక్కడ ఈ పాకిస్తాన్ ని మత ప్రాతిపదికన ఏర్పాటు చేయడం అనేది హిందుస్థాన్ అనేటువంటి నినాదాలు ఎప్పుడు సమస్య. అంచేత భారత ఉపఖండాన్ని మళ్ళీ సమైక్యత ప్రాతిపదిక మీద మేము కలిపి ఉంచగలుగుతాము, సమైక్యత ప్రాతిపదిక అందరినీ మార్చగలుగుతాము. ఆ రకమైన బీజాలు మూలాలు మా దగ్గర ఉన్నాయి, ఆ మార్పు మేము తేగలుగుతాం. కానీ నీ వల్ల కాదు, నీ ద్వారా కాదు, నీ వల్ల జరిగే పనే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ అఖండ భారత్ అనే కాన్సెప్ట్ లో అనేక అంశాలని రమణమూర్తి గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాల పట్ల మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.